హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి ప్రజెంట్ ఏపీలో ఏవైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఈ పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ డౌట్ ఏంటంటే పెన్షన్ వెరిఫికేషన్ ఎవరు చేస్తారో, పెన్షన్ వెరిఫికేషన్ టైంలో మనం తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఒకవేళ మనకి ఇంట్లో వెరిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఇంట్లో లేకపోతే ఎలా, అలాగే ఎక్కడ చేస్తారో, నోటీసులు అనేది ఎవరు ఇస్తారు, ఇకపోతే కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మెయిన్ గా చూసుకున్నట్టయితే మీరు ఎక్కడైనా బయట ఉన్నారా. సో ఈ పాయింట్స్ అన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. గ్యాస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ పెన్షన్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు వెరిఫికేషన్ చేస్తారు. సో మన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లకు సంబంధించి నోటీసులు అయితే ప్రజెంట్ ఇచ్చారు కదా మీ ఇంటి దగ్గరకు వచ్చి, ఈ నోటీసులలో మనకి అక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు పలానా హాస్పిటల్కి మిమ్మల్ని రికమెండ్ చేయడం జరుగుతుంది, మీరు హాస్పిటల్కి వెళ్ళాలని. ఆ నోటీస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇకపోతే ఏం తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళే టైంలో తప్పకుండా ఆధార్ కార్డు, ఇకపోతే సదరం సర్టిఫికేటు, మీది ఏదైతే సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి మీ ఇంటి దగ్గరికి నోటీసులు ఇచ్చారో ఆ నోటీస్ అనేది మస్ట్ షుడ్ బి అయితే తీసుకొని పోవాలి. అడిషనల్గా మీ దగ్గర ఏమైనా సరే మీకు హెల్త్ బాగాలేకపోయి ఆ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే హాస్పిటల్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా తీసుకొని వెళ్తే చాలా మంచిది. ఇకపోతే మనకి ఇంట్లో లేకపోతే ఎలా. సో చాలా మంది అన్న మేము బయట ఉన్నాము, మేము వేరే చోట చదువుకుంటున్నాము, లేదా వేరే చోట ఉన్నాము, వేరే రాష్ట్రంలో ఉన్నాము, వృత్తిపరంగా వేరే చోట వెళ్ళాము, ఇప్పుడు మేము ఇంట్లో లేము, వెరిఫికేషన్ ఎలా. సో 100% నోటీస్లో మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ టైంలో మీ ఇంటి దగ్గరికి నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే, మీరు ఆ నోటీస్ తీసుకోకుండా హాస్పిటల్కి వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీ పెన్షన్ అనేది ఆన్ ది స్పాట్ అనేది మేము హోల్డ్లో పెట్టడం జరుగుతుంది అని అయితే క్లియర్గా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో నోటీస్లో ఉన్న డేటా ప్రకారం ఖచ్చితంగా మీరు ఎక్కడన్నా ఉండండి, మీ ఇంటి దగ్గరకు వచ్చి నోటీస్ ఇచ్చేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీకు కాల్ చేసి ఖచ్చితంగా రావాలన్నప్పుడు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బీగా 100% ఈ పెన్షన్ వెరిఫికేషన్కి మీరు అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ అటెండ్ అవ్వకపోతే మీ పెన్షన్ అనేది ఆపేస్తారు. సో ఇకపోతే మనకి నోటీసులు ఎవరు ఇస్తారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నోటీసులు అనేది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉంటారో వీరి లాగిన్లో అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది. ప్రతి సచివాలయంలో ఆ సచివాలయంలో ఎన్ని వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి, 6,000 పొందే పెన్షన్లు, వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అన్ని అక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. అక్కడ నేమ్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ డేట్ ప్రకారం వాళ్ళ హాస్పిటల్కి వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇన్ కేస్ ఇంకా మాకు నోటీస్ రాలేదనుకుంటే ఒకసారి మీ సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. సో ఇకపోతే కొత్త పెన్షన్లు ఎప్పుడు, అలాగే బయట ఉన్నాము. సో మేము బయట ఉన్నాము అనే దానికైతే 100% అయితే మీరు ఇది చెక్ పెట్టండి, ఖచ్చితంగా రావాల్సిందే. కొత్త పెన్షన్లు సో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పటికి చాలాసార్లు ప్రకటించింది. ఏంటి, ప్రజెంట్ రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు అనేవి మేము వెరిఫికేషన్ చేస్తున్నాము, పూర్తిగా ఈ పెన్షన్లన్నీ వెరిఫికేషన్ అయిపోతేనే కొత్త పెన్షన్ల గురించి మేము ఆలోచిస్తామని అయితే గతంలో ఇప్పటికి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ పెన్షన్లన్నీ ఇంకా చాలా వెరిఫికేషన్ అయితే ఉన్నాయి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మనకి కొత్త పెన్షన్ల గురించి అప్డేట్ ఇస్తారు. ఇకపోతే గతంలో చాలా మంది అప్లై చేసుకొని ఉన్నారు, వాళ్ళ పెన్షన్లు కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా అయిపోతేనే మనకి కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి. ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, సచివాలయం ఎంప్లాయీస్ ఇచ్చిన నోటీస్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ఈ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. సో ఇది గైస్ వీడియో అప్డేట్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. జై హింద్.